సంతోష్ బావ దగ్గర లేడు కదా, బావ వచ్చేంతవరకు నా బిడ్డకి మంచి చెడు చూసుకోవాల్సిన వాడివి నువ్వే. స్వామి, నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా ఓ తప్పు జరిగింది. దాన్ని సరిదిద్దుకోవటానికి నేను తెలిసి తెలిసి ఓ తప్పు చేయబోయాను. కానీ నువ్వు నా కళ్ళు తెరిపించి ఐశ్వర్యని కాపాడావు. మనిషి ఎంత బతిమాలినా, ప్రార్థించినా నువ్వు చేయాలనుకున్నదే చేస్తావు. నా కోరిక ఒకటే స్వామి, నువ్వు చేయదలుచుకుందే చెయ్యి, కానీ దాన్ని భరించే శక్తిని నాకివ్వు. జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉండే శక్తిని నాకివ్వు స్వామి. తప్పు చేస్తున్నావు సూర్య. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు సూర్య. ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి. చేతులు కాలేక. అలేఖ్య, ప్లీజ్, నువ్వు ఏం చెప్పదలుచుకున్నా వినే మూడ్లో నేను లేను. దయచేసి ఇప్పుడే మాట్లాడొద్దు. నువ్వు నాతో ఏం గొడవ పెట్టుకోవాలనుకున్నా, ఏం తిట్టాలనుకున్నా తర్వాత, ఇప్పుడు కాదు. నన్ను వదిలే. అదేంటి సూర్య, నేను నీ మంచి కోసం చెప్తుంటే, నిన్ను పొగడాలని మెచ్చుకోవాలని నేనొస్తుంటే నువ్వేం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావే. ఏంటి పొగటమా? నువ్వు నన్ను మెచ్చుకోవటమా? అవును. ఈరోజు మన ఇంటికి మీ నాన్నగారి ఫ్రెండ్ వామనమూర్తి గారు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చారు. వస్తే వస్తే ఏంటి? వామనమూర్తి గారా? వచ్చి వచ్చి ఏమన్నారు చెప్పు. అపూర్వతో పెళ్లి విషయంలో నీ తప్పు లేదన్నారు. మీ నాన్నగారికి ఇచ్చిన మాట వల్ల నువ్వు నోరు విప్పలేదని, నీకు అపూర్వకి అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమన్నారు? నువ్వు మాటకి కట్టుబడి కష్టాలు తెచ్చుకున్నావన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వంటే ఏంటి అన్న విషయాన్ని నీకన్నా బాగా అర్థమయ్యేలా చెప్పారు. పోలే అలేఖ్య, దేవుడు ఉన్నాడు. ఇప్పటికైనా నీకు నేనేంటో అర్థమైంది అనుకుంటున్నాను. నిజంగా నువ్వు నన్ను నమ్మితే ఈ జన్మకి అంతకన్నా నాకేం అక్కర్లేదు. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో నీకు తెలుసా? నిజంగా ఈ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదనిపిస్తుంది. అంత తృప్తిగా ఉంది. ఇప్పుడు కూడా నేనే నిన్ను అర్థం చేసుకున్నాను సూర్య. నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పలేదు, తప్పు చేయని వాళ్ళ మిగల్లేదు. ఎస్, ఐ మీన్ ఇట్. అపూర్వకి సాయం చేయడానికి తాళి కట్టడం ఒక్కటే నా మార్గం. వేరే దారి దొరకలేదా?
తాళి కట్టడం చిన్న విషయమా సూర్య? దానివల్లేగా ఇన్ని ప్రాబ్లమ్స్. దానివల్లే కదా మన మధ్య ఇంత గ్యాప్. కానీ ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోకుండా కాపాడి జీవితాన్ని ఇవ్వాలన్న నీ సంకల్పానికి మామయ్య గారు చనిపోయినా, నీకు ఎన్ని కష్టాలొచ్చినా ఆయనకిచ్చిన మాటకి విలువనిచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్ను నేను కోరేదొక్కటే, కనీసం ఇక ముందైనా ఓపెన్ అవ్వు. నిజాయితీగా స్వేచ్ఛగా నిజం మాట్లాడు. నేను నీతో ఎలా ఉంటున్నాను నీకు గుర్తుందా సూర్య? మన పెళ్లికి ముందు మీ బ్యాచ్మేట్ నీతో క్లోజ్ గా బిహేవ్ చేస్తుందని తనని కొట్టాను. నీకే అమ్మాయితోనైనా సంబంధాలున్నాయా అని అడిగాను. నువ్వు ఐశ్వర్యని ప్రేమించిన విషయం దాచావు, అపూర్వని పెళ్లి చేసుకునే విషయము దాచావు. అది ఎంత పెద్ద తప్పో నీకు తెలిస్తే చాలు. నాకు కావాల్సింది నీ ప్రేమ సూర్య, అంతే. అదొక్కటే నేను అడిగేది. అది కూడా పూర్తిగా దక్కనప్పుడు ఇంకెందుకీ జీవితం అనిపిస్తుంది. నేనే కాదు, ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా ఒకటే కోరుకుంటుంది, తన భర్త తనకే సొంతం కావాలి అని. నేను అదే కోరుకున్నాను, ఇప్పటికీ అదే కోరుకుంటున్నాను. సరే వెళ్ళి సూర్య, బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. థ్యాంక్ గాడ్, అపూర్వ గండం గడిచింది. ఇక ఐశ్వర్య సమస్య కూడా తీరిపోతే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. చూసావా నా హార్స్ పవర్? నేషనల్ ప్లేయర్ కావాల్సిన వాడిని నీతో సరిపెట్టుకుంటున్నాను. నీ హార్స్ పవర్ గురించి నాకు నీ పెళ్ళానికి కాదురా తెలియాల్సింది, ప్రపంచానికి. వాళ్ళు అసలు నీకు హార్స్ అన్నదే లేదు అంటున్నారు. ముందు ఆ విషయం గురించి ఆలోచించు. నువ్వు కన్న తండ్రివా, పూర్వజన్మలో నా సవితివా? పొద్దున లేచింది మొదలు నన్ను దప్పడంతోనే సరిపోతుంది నీకు. నన్ననడం కాదు, అలా నోరు పారేసుకునే వాళ్ళకి సమాధానం చెప్పు. ఏంటి చెప్పేది? నా సోది. నీ నోటితో నువ్వే ఆడంగులందరికీ నా పెళ్ళాం కడుపు కారణం నేను కాదు, ఆ సాత్విక్ అని చెప్పిన తర్వాత ఇక నేనేంటి చెప్పేది? పంచాంగం.
ఇప్పుడు నువ్వే ఎత్తేయ్. ఇదేం మాయరోగం? నువ్వేగా ఎత్తేమంది. నీకు బుర్ర పూర్తిగా మందగించిందిరా. నేను చెప్పింది ఆటలు, ఇలా కాదు. అయినా మీనాక్షి ఇస్తున్న స్ట్రోక్స్కి నీకు ఫ్యూజులు ఎగిరిపోతున్నట్టున్నాయి. పోనీ మీనాక్షి కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వేనో ఒప్పేసుకోవచ్చుగా. కనీసం ఆస్తేనా మిగులుతుంది. ఇంత దరిద్రపు సలహాలు ఇస్తావేంటయ్యా? తప్పు అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది నాన్న, దాన్ని అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తారు. కానీ చివరికి వచ్చేసరికి తప్పు తప్పే అని తేలుస్తారు. సినిమాల్లో విలన్ చేసే పనులకి ఎంజాయ్ చేస్తారు, కానీ చివరికి హీరో గెలుస్తేనే సాటిస్ఫై అవుతారు. మీనాక్షి చేస్తున్న పనులకి ఇప్పుడు డప్పు కొట్టిన వాళ్లే రేపు చావ కొట్టి నా కాళ్ళ మీద పడేస్తారు. ఏం బాబు ఆడుకుంటున్నావా? అవునులే, ఏదో ఒక ఆట ఆడకపోతే నీకు పొద్దు కదా. కానీ నాన్న ఆడుకో ఆడుకో. అవును, ఆ అమ్మాయి లేదా? ఏ ఇప్పుడు తనతో ఏం పని? అదేం ప్రశ్న బాబు? అమ్మాయితో నీకు పని లేకపోవచ్చు కానీ నాకుంటుందిగా. ఆహా, అమ్మాయికి 100 ఏళ్ళు. చూడు బాబు, నీ ఆవిడ నీ బిడ్డకు తండ్రి ఇద్దరూ వచ్చారు. రేయ్, నీకెలా ఉందో గాని నాకు మాత్రం చచ్చిపోవాలనుందిరా. ఛీ, నీ బతుకు చెడా. ఏంటి పిన్ని గారు మళ్ళీ వచ్చారు? నాదే ఉందిలేమ్మా, పక్కింటి దాన్ని పిలవకపోయినా వస్తాను. ఏంటి అబ్బాయి కాస్త లైన్లోకి వచ్చినట్టున్నాడు? అవును పిన్ని గారు, పక్కనే ఉండి తనని మామూలు మనిషిని చేస్తున్నాను. ఇప్పుడు కాస్త పర్లేదు, చెప్పింది అర్థం చేసుకునే వరకు వచ్చాడు కదా సాత్విక్? మీనాక్షి, అబ్బో అబ్బో, అంతవరకు వస్తే చాలు కదమ్మా. అంతకన్నా కావాల్సిందేముంది? రాయగలిగితే చాలు. పక్కన 2 సున్నాలు మనం పెట్టేసి ఆహా అనిపించగలం. చాలా సంతోషం. ఏదేమైనా మీ ఆయన్ని మెచ్చుకోవాలమ్మాయి. ఇంత కోఆపరేషన్ ఏ మొగుడిస్తాడమ్మా చెప్పు? చెప్తే వింటుందా అత్త? వద్దే, పరువు పోతుంది. మీ ఆడాళ్లే నిన్ను చెడిపోయిందానా, ఇలాంటి బతుకు బతికే కన్నా చావచ్చు కదే అని అంటారని ఎంతో చెప్పాను. కానీ తెగించి ఇలా చేస్తే నేను మాత్రం ఏం చేయను చెప్పండి? పోన్లే నాయనా, ఏది జరిగినా మన మంచికేగా. పరువు పోయింది అంటున్నావు, నిజానికి మీనాక్షి నీ పరువు కాపాడింది. గడప దాటినా కడుపు తెచ్చుకుంది. చొక్కా షాప్లోనే కొన్నాక నాదే అంటావు కదా, ఇది అలాగే అనుకో బాబు. చాలా గొప్పగా చెప్పారు పిన్ని గారు. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండి తీరాలి. అవును, మొన్న 10,000 పట్టుకెళ్లారు కదా, తెచ్చారా ఏంటి? అవునమ్మాయి, ఇదిగో లెక్కేసుకో. వస్తానమ్మా. వస్తాను బాబు. చూడు పిన్నమ్మ, పాడు పిల్లాడు పైన పైన.
తింటావా సాత్విక్? ఒక్క నిమిషం ఉండు, తీసుకొస్తాను. క్షమించండి అత్తయ్య, మీ పర్మిషన్ లేకుండా సాత్విక్ని ఇంటికి తీసుకొచ్చాను. ఎంత తిరిగినా నా హద్దు మాత్రం దాటడం లేదత్తయ్య. నేను దేవతలా పూజించే మీ మీదొట్టు. నాకు తెలుసమ్మా, నువ్వు ఈ విషయం మాటిమాటికి చెప్పక్కర్లేదు. బురదలో ఉన్న తామర పువ్వువి నువ్వు. నీ స్వచ్ఛతకి సర్టిఫికేట్ అవసరం లేదు. అబ్బాయి ఆకలి మీద ఉన్నట్టున్నాడు, అన్నం తినిపించమ్మా. ఒరేయ్, నాకెందుకు నువ్వు బోల్తా పడుతున్నావు అనిపిస్తోంది. నిన్ను నువ్వే మడతేసి ఇస్త్రీ చేసుకుంటున్నావు అనిపిస్తోంది. నానా, ముందు నన్ను భయపెట్టడం ఆపేయి. జరగబోయేది నా కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు పద. ఇంట్లో స్టాక్ లేదు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చుకుందాం. పద. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. ఎరా, పిచ్చి చూపులు చూసే ప్రతి ఒడికి మీనాక్షితో అపాయింట్మెంట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? నా కొడకల్లారా, ఇదేమైనా పోలింగ్ బూత్ అట్రా ప్రతి ఒడొచ్చి ఓటేయడానికి? ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనబడితే నరికేస్తాను రే. ఉండదలిగి నేను చెప్పాను కదరా, ఇదేదో భూమి రంగులాగా తిరిగి తిరిగి వచ్చి మనకే తగిలేలా ఉందని. విన్నావా? లేదు నాన్న, మనం టోటల్గా కమిడియన్స్ అయిపోయాం. కాదు కాదు, మనల్ని కమిడియన్స్గా తయారు చేసింది. లాభం లేదు. ఇలా ఊరుకుంటే నిజంగానే ఇంకొన్నాళ్ళకి మనం చక్కగళ్ళం అయిపోతాం. మనం కాదు, నువ్వు. చెప్తా, నా చివరి ఎత్తు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చేసి చూపిస్తా. నేనంటే ఏంటో నిరూపిస్తా. ఒక్కతే ఉంది, ఎవ్వరూ ఇటువైపు రావడం లేదు. మనం అనుకున్న ప్లాన్ అమలు చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఏంటక్క, బ్రేక్ఫాస్ట్ చేసావా? ఏంటి అలా ఉన్నావు? నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలా లేఖ్య? ఒక దారుణమైన నిజం చెప్పాలి. అవునా? ఏంటక్క అది? ఏంటని అడిగితే ఏమని చెప్పను? మన ఇంట్లో ఇంతింత దారుణాలు జరుగుతాయని కల్లో కూడా అనుకోలేదు. అందులోనూ నా చెల్లెల అలేఖ్య మీద ఇంత పెద్ద కుట్ర జరుగుతుందని అసలు ఊహించలేదు.
ఏంటక్క నువ్వనేది? అసలు విషయం ఏంటో సూటిగా చెప్పు. చెప్తాను. ఈ అపూర్వ ఉంటే అపూర్వ తను అసలైన అపూర్వ కాదట. వాట్? అవును, అపూర్వ కాదట. ఏంటక్క నువ్వనేది? నిజమా? అవును, నాకు ఇందాకే తెలిసింది. తెలిసాక ఇక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాను. అది అసలు అపూర్వ కానే కాదట. అసలు అపూర్వ చచ్చిపోయిందంట. అసలు అపూర్వ మన జగ్గప్పలేడు, అదే రెడ్డి గారు, ఆయన భార్యట. వాళ్ళకి ఓ పాప కూడా ఉందట. అది చిన్న పిల్లట. మరి ఇప్పుడు వచ్చిన ఈ డూప్లికేట్ అపూర్వ ఎవరు? ఎందుకొచ్చింది? ఏం చేయడానికి వచ్చిందంట? ఏం చేయడానికి వచ్చిందో తెలీదు, కానీ ఎవరు తీసుకొచ్చారో మాత్రం బాగా తెలుసు. తెలుసా? ఎవరక్క అది? నాయకర్ మావయ్య.